పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై. నాకు బాగా ఇష్టమైన మాట ఇది, దేవుని మాట ప్రత్యక్షత. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అన్నమాట. అమ్మ, మీరున్న పరిస్థితిలో ఆదరణ ఏంటి చెప్పనా? దేవుని యొక్క మాట మీ దగ్గరికి రావటం. కొన్ని పరిస్థితుల్లో చాలా మంది రారు మన దగ్గరికి, మన చేత మేలు పొందుతారు, దీవించబడతారు, అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్రయాణంలో ఒకటి నేర్చుకోవాలి, అదేంటంటే యు లవ్ సమ్ పీపుల్ హూ ఆర్ స్టూపిడ్. కొంతమంది పనికి వాళ్ళని ప్రేమించి నా జర్నీలో నుంచి మనం వెళ్తూ ఉంటాం. And then you only know they are stupid. After you loved them, you cared for them, you did everything for them. Lord said to me something very powerful. So don't stay in that hurt. If you stay in the hurt, you make them the God of your life. మీరు ఆ గాయంలో ఉండిపోతే మిమ్మల్ని ఎవరైతే మీ మనసును విరగొట్టారో వాళ్ళని మీ దేవుడిగా చేసుకున్నట్లు. But in this journey of life, you must become tougher. Let me tell you, you come across a lot of stupid people. But thank God, the word of the Lord shall come to you. And the word of the Lord came. మిమ్మల్ని ఎవరు దర్శిస్తారు నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం మేము దర్శిస్తాం. దమస్కి ఎలియాజరేనా నాకు వారసుడంటే యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై. I declared an encounter of the word of God this week for you in the name of Jesus. Left, right, center. In this week, whichever way you turn, may God speak to you about the things that He has spoken to you, so that you get a fresh energy, fresh strength, a renewed strength from God about your destiny. మీ గమ్యం గురించి నూతనమైన బలమును మీరు పొందుకున్నట్లు, whichever direction, ఏ డైరెక్షన్ తిరిగినా మీ దేవుని యొక్క స్వరం వినపడును గాక.